శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 24వ తారీఖు మధ్యలో సింహరాశి యందు కలవబోతున్నటువంటి శుక్ర బుధుల కలయిక వివిధ రాశుల మీద ఏ విధమైన ప్రభావం చూపుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా బుధ శుక్ర గ్రహాలు రెండు కూడా రవితో కలిసి ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని రోజులు రవికి వెనుక, కొన్ని రోజులు రవికి ముందు, ఈ విధంగా ఈ మూడు గ్రహాలు కూడా ఇంచుమించుగా 12 రాశుల్లో కూడా ఎప్పుడు కూడా 40 డిగ్రీలు అటు ఇటుగా ప్రయాణించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మరి ఈ సంవత్సరంలో ఈ ఆగస్టు నెలలో రవి కర్కాటక రాశి యందు ఉండగా, మరి రెండు గ్రహాలు కూడా రవి కన్నా ముందుగా సింహరాశిలో ఈ శుక్ర బుధుల కలయిక, మరి ఈ రెండు గ్రహాలు కలయిక అన్నది అఖండ విద్యాయోగాన్ని, అలాగే ధన సామ్రాజ్య యోగాల్ని కూడా కొన్ని రాశుల వారికి కలవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా మనకు ఉన్నటువంటి రాశి చక్రంలో 12 రాశుల్లో 6 రాశులు ఒక వర్గంగాను, 6 రాశులు ఒక వర్గంగాను విభజించారన్నమాట. సో ఈ విధంగా మనం పరిశీలిస్తే మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు, మీనం, ఈ 6 రాశులు కూడా గురువర్గ రాశులుగా నిర్ణయించడం జరిగింది. ఏవి? మేషం, వృశ్చికం, కర్కాటకం, సింహం, ధనుస్సు, మీనం. ఈ 6 రాశుల వారికి గురువు, రవి, కుజుడు, చంద్రుడు శుభగ్రహాలుగా ఉంటూ వాటి యొక్క దశల్లో ఈ 6 రాశుల వారికి ఈ గ్రహాలు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే వృషభం, తుల, మిథునం, కన్య, మకర, కుంభరాశులు, ఈ 6 రాశులు శనివర్గ రాశులుగా విభజించారు. ఈ రాశుల వారికి శుక్రుడు, బుధుడు, శని శుభగ్రహాలుగా నిర్ణయించడం జరిగింది. అంటే ఈ గ్రహాల యొక్క దశల్లో ఈ 6 రాశుల వారికి అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. ఇక రాహుకేతువులు అన్నది మిక్స్డ్గా ఉండదు కాబట్టి రాహు శనివర్గ లగ్నాల వారికి, కేతువు గురువర్గ లగ్నాల వారికి ఉపయోగపడే గ్రహంగా నిర్ణయించడం జరిగింది. ఈ విధంగా ఈ రెండు గ్రహాలని అంటే కేవలం ఫలితాలు తెలుసుకోవడానికి, సామాన్య జనులకు అర్థం అవడానికి ఈ విధంగా విభజించారు తప్ప అన్ని రాశుల వారికి అన్ని గ్రహాలు ఉపయోగపడతాయి. అలాగే అన్ని గ్రహాల వారికి అన్ని రాశులు ఇబ్బందుల్ని, కష్టాలని, నష్టాలని కూడా తెచ్చిపెడతాయి. సో అయితే జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని మెలకువలు ఫలితాల కొరకు ఈ విధంగా విభజించడం జరిగింది. చాలామంది దీన్నే ఫాలో అవ్వడం జరుగుతుంటుంది. సో ఈ విధంగా ఈ రెండు వర్గాల్లో ఒక వర్గానికి చెందిన గ్రహాలు అంటే మనకు ప్రస్తుతం ఈ బుధ శుక్రుల గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి బుధుడు, శుక్రుడు, శని ఏ భావంలో కలిసినా, ఎక్కడ కలిసినా కూడా ఖచ్చితంగా ఆ జన్మించినప్పుడు ఈ ఫలితం ఉంటే ఆ రాశుల వారికి, గోచారంలో ఈ విధంగా బుధ శుక్రులు కలిసిన, అలాగే శని శుక్రులు కలిసిన, శని బుధులు కలిసిన ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. వాటి భావాలను బట్టి ఈ విధంగా నేర్చుకుంటూ ప్రస్తుతం మరి ఈ శుక్ర బుధుల కలయిక ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 24వ తారీఖు మధ్యలో మనకి సింహరాశిలో కలుసుకుంటే, మరి ఆగస్టు 22వ తారీఖున బుధుడు వక్ర గమనంలో ఉంటూ కర్కాటక రాశి వారికి లోకి వెళ్ళడం వల్ల కేవలం 22 రోజులు మాత్రమే ఈ యోగం ఏర్పడుతుంది మరి ఈ రాశి చక్రంలో. దీనికి అదనంగా బెనిఫిట్ ఏంటంటే ఈ శుక్ర బుధులకి
మిత్రుడైనటువంటి శని భగవానుడు చూస్తున్నాడు. ఎక్కడి నుంచి? కుంభరాశిలోంచి సప్తమ దృష్టితో వీక్షించడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల మరి ఈ మూడు కూడా ఒకే వర్గానికి చెందిన గ్రహాలు అవడం వల్ల కంపల్సరీగా ఈ మూడు గ్రహాల కలయిక మనం ఇందాక అనుకున్నటువంటి ఈ శనివర్గ రాశుల వారికి, శనివర్గ లగ్నాల వారికి అనుకూలిస్తాయి. అంటే ఎవరెవరికి వారికి అనుకూలిస్తాయంటే మకర కుంభాలకి, మిథున కన్య రాశుల వారికి, వృషభ తులారాశుల వారికి అద్భుతంగా యోగిస్తాయి. అలాగే మిగతా రాశుల వారు కూడా ఆ భావ కారకత్వాలను బట్టి అనుకూలించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే మరి ఈ కలయికలో మళ్ళీ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ ఆగస్టు 5వ తారీఖున బుధుడు వక్రించి వక్రగమనంలోకి వెళ్ళడం జరుగుతుంటుంది. సో ఇది ఒక విధంగా మరి ఎవరి జన్మ జాతకంలో బుధుడు వక్రించి ఉన్నాడో వాళ్ళకి, అలాగే కొన్ని రాశుల వారికి కూడా ఇది ఒక విధంగా ఉపయోగిస్తుంది. కాబట్టి ఇది ఏ రాశి వారికి ఏ విధంగా ఉపయోగపడినా ఈ మూడు గ్రహాల ఒక కాంబినేషన్ అన్నది చాలా మంచి కలయిక. దీన్ని విశ్లేషిస్తూ ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి లాభస్థానంలో ఏర్పడబోతున్నటువంటి బుధ శుక్రుల కలయిక ఈ రాశి వారికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది అని మనం పరిశీలించినప్పుడు చాలా వరకు తులారాశి వారికి రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు లాభస్థానంలోకి వస్తూ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడితో కలిసి లాభస్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే ఏదన్నా ఈ రెండు కూడా తులారాశి వారికి మిత్రగ్రహాలు, అనుకూల గ్రహాలు లాభస్థానంలోకి రావడం వల్ల జాతకుడికి ఖచ్చితంగా మరి ఆకస్మిక ధనలాభంతో పాటు భాగ్య లాభం అంటే తన యొక్క అదృష్టం ద్వారా, తనలో ఉన్నటువంటి టాలెంట్ ద్వారా, అలాగే పూర్వపుణ్యం ద్వారా, పెద్దల యొక్క అనుగ్రహంతో, గురువుల యొక్క అనుగ్రహంతో మీ యొక్క ఆశయం నెరవేరే అవకాశం ఉంది. అంటే ప్రతిదాన్ని కూడా ధనంతోనే మనం లెక్క కట్టక్కర్లేదు. అది ధనలాభం అన్నప్పుడు అది విద్యాలాభం అవ్వచ్చు, ఒక వస్త్రలాభం అనొచ్చు, లేదంటే మీకు ఏదన్నా ఒక శుభవార్త లాంటిది కూడా మరి లాభం కిందే రావడం జరుగుతూ ఉంటుంది. కేవలం ధన విషయమే కాకుండా ఈ రెండు శుభగ్రహాలు జాతకుడికి ఉన్నత విద్యా యోగాన్ని ఇవ్వడం జరుగుతుంది మెయిన్గా, నెంబర్ 1గా. దాని తర్వాత ఏంటంటే ఈ తులారాశి వారికి యోగకారకుడైనటువంటి చతుర్థ పంచమాధిపతిగా ఉన్నటువంటి శని లాభస్థానాన్ని వీక్షించడం వల్ల 100% జాతకుడికి మరి అటు 3 శుభగ్రహాలు లాభస్థానంలో ఏర్పడడం వల్ల ఒక రాజయోగం ఏర్పడింది, ఒక ధనయోగం కూడా ఏర్పడింది. ఈ కారణం వల్ల ముఖ్యంగా తులారాశిలో ఎవరైతే ఎక్కువగా టీవీ, మీడియా, సినిమా రంగం వాళ్ళు ఎక్కువగా ఉండడం జరుగుతుంది, వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్కి మంచి అవకాశాలు ఈ సమయంలో రావడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా వాళ్ళ యొక్క ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది. రెగ్యులర్గా ఏదో ఒక ఆదాయం మీకు ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సాధారణంగా తులారాశి వారికి ఎలా ఉంటుందంటే ఆదాయంలో అప్ అండ్ డౌన్స్ ఏర్పడుతుంటాయి. ఒకప్పుడు చాలా బాగుంటుంది, ఒకప్పుడు అసలు ఉండదు. ఈ విధంగా ఏర్పడుతూ ఉంటుంది ఈ రాశి వారికి. సో అందువల్లనే వీళ్ళ యొక్క ప్లానింగు, బడ్జెట్ తారుమారు అవుతూ చాలా వరకు డెఫిసిట్లో ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎక్కువ ఖర్చులు జరుగుతుంటాయి, ఎక్కువగా అన్నీ కూడా ఇన్స్టాల్మెంట్లో అవి ఇవి కడతా ఉంటారు, రొటేషన్ అవుతూ ఉంటుంది, కానీ నిలవధనం ఉండదు. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఈ రాశి వారికి ఇప్పుడు రెగ్యులర్గా ఒక ఇన్కమ్ ఒకటి ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే ఏదైనా ఒక కాంట్రాక్ట్ వల్ల, ఏదైనా పర్మనెంట్గా ఏదైనా ఒక సంస్థకి అగ్రిమెంట్ ఇవ్వడం వల్ల, ఒక పర్మనెంట్గా జాబ్ రావడం వల్ల వాళ్ళ స్థాయిని బట్టి నిలకడైనటువంటి స్థిర ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది. సో ఈ విధంగా ఈ రాశివారు కంప్లీట్గా మంచి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. అలాగే స్నేహితులు, మంచి హోదా కలిగినటువంటి, ప్రభుత్వ అధికారం కలిగినటువంటి స్నేహితులు మీకు ఏర్పడడం జరుగుతుంది. వాళ్ళ ద్వారా మీ యొక్క స్థిరత్వానికో మీ యొక్క అభివృద్ధికో కారణం అవుతూ ఉంటుంది. అలాగే ఉన్నత విద్య కొరకు విదేశ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి
అలాగే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా ఈ కాంబినేషన్ ఇంచుమించుగా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మరి ఆగస్టు 1 నుంచి ఆగస్టు 22 మధ్యలో ఇటువంటి అవకాశం ఈ కాంబినేషన్ ఏర్పడడం జరిగింది. కాబట్టి అటు స్త్రీలకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వివాహ ప్రయత్నాలు కూడా చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉన్నది. అంటే ఎక్కువ గ్రహాలు మరి లాభస్థానం మీద కేంద్రీకరిస్తున్నాయి. అయితే తులారాశి వారికి ఖచ్చితంగా ఫేవరబుల్ గ్రహాలు ఈ శని, శుక్ర, బుధులు. ఈ 3 కూడా లాభస్థానాన్ని చూడటం వల్ల ముఖ్యంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా మీ యొక్క ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని కొరకు మీరు ప్రయత్నం చేయొచ్చు. వస్తున్న ఆదాయంతో పాటు అదనపు ఆదాయం కొరకు కూడా చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. సో ఈ కారణం వల్ల కొంతవరకు మీరు వచ్చిన ధనాన్ని ఈ సమయంలో కొంత భాగాన్ని సేవింగ్ చేసుకుంటే మంచిది. లేని పక్షంలో యాస్టీజ్గా ఎప్పుడూ కూడా మీ ఆదాయం పెరిగితే మీ ఖర్చు కూడా పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వారికి ఒక ఖచ్చితమైనటువంటి ఫైనాన్స్ ప్లానింగ్ అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో చాలా వరకు మీ ఆర్థికపరమైన బడ్జెట్స్ తీరిపోతాయి. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో దీనికి ఇదే విధంగా కంటిన్యూ చేసుకొని ఓవర్ బర్డెన్, ఫైనాన్స్ బర్డెన్ కాకుండా ఉంటే మాత్రం ఇక నుంచి మీ యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా నిశ్చలంగా ఉండే అవకాశం ఉంది. బుధ శుక్రులు కలిసి ఉండడం వల్ల ఒక విధంగా ఒక మంచి అదృష్టయోగం లాంటిది ఏర్పడుతుంటుంది. ఏదన్నా కనకదార స్తోత్ర పారాయణ వల్ల శుక్రగ్రహ అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ వల్ల బుధగ్రహ అధిదేవత అయినటువంటి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. మరి ఈ 2 జాయింట్గా మనకి రావాలంటే విష్ణు సహస్రనామం దాంతోపాటు లక్ష్మీ స్తోత్రం 2 కలిపి పారాయణ చేయడం వల్ల చాలా వరకు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది. అంటే జాతకంలో ఉన్నటువంటి ఎటువంటి దోషాలైనా కూడా ఈ విష్ణు సహస్రనామ పారాయణ వల్ల జరిగే అవకాశం ఉంది, ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాగే మరి అంత ఎక్కువగా చేసుకోలేని వారు సూక్ష్మంగా మరి వెంకటేశ్వర స్వామి యొక్క గోవిందనామాలు చదవడం కానీ, సో లేదు అంతా మనకు కష్టంగా ఉందనుకుంటే మీరు ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం దర్శించి వీలైతే స్వామికి తులసిమాల సమర్పించడం కానీ, తులసి దళాలతో స్వామికి అర్చన చేయడం వల్ల కానీ ఈ గ్రహాల యొక్క అనుకూలత అంటే బుధ శుక్రుల యొక్క అనుకూలత మరి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో లభించే అవకాశం ఉంది. దానికి శని భగవాను కూడా చూస్తున్నాడు. కాబట్టి ఎవరైతే మరి ఈ సమయంలో ఈ వివాహ సంబంధించింది, ఆర్థిక సంబంధించినటువంటి సమస్యలతో ఉన్నవాళ్ళు మరి ఆగస్టు 1 నుంచి 22వ తారీఖు మధ్యలో విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన వల్ల కంపల్సరిగా మరి స్వామి యొక్క అనుగ్రహంతో ఈ శుభగ్రహాలైనటువంటి శుక్ర బుధుల యొక్క అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ స్వస్తి.